మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. క్రానిక్ డిసీజెస్ నుంచి బయటపడాలన్నా కూడా అదేవిధంగా ఒబెసిటీ నుంచి వెయిట్ లాస్కి ఇప్పుడు చక్కనైనటువంటి మార్గం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అసలు దీన్ని ఎలా చేయాలి, తీసుకునేటువంటి ఈ 8 అవర్స్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులను ఫాలో అవ్వాలి, వీటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. నమస్తే అండి. నమస్తే అండి. చాలా మంది ఈ విధానాన్ని ఇటీవల కాలంలో సెలెక్ట్ చేసుకుంటున్నారు. అసలు ఇది ఎలా చేయాలి, డైట్ ప్లాన్ ఏంటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది వెల్ రీసెర్చ్డ్. ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే మనం ఎక్కువ సేపు ఫాస్టింగ్లో ఉంటే మన బాడీ అపోప్టోసిస్ కండిషన్కి వెళ్తుంది. అంటే ఏంటంటే అన్వాంటెడ్ సెల్స్ని మన బాడీ క్లీనింగ్ చేసే పద్ధతి. సో ఈ సెల్స్ క్లీనింగ్ పద్ధతిలో ఏంటంటే మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అవుతాయి. సో ఫాస్టింగ్ ఈజ్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఈ ఫాస్టింగ్ ఎంతసేపు చేస్తున్నాం అన్నది వెరీ ఇంపార్టెంట్. సో 16 అవర్స్ ఫాస్ట్ ఉంటుంది, 18 అవర్స్ ఫాస్ట్ ఉంటుంది. జనరల్గా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మినిమం 12 అవర్స్ ఫాస్టింగ్ అయితే చేస్తారు. సో రాత్రి భోజనం చేసినప్పటి నుంచి మర్నాడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి మనకి దగ్గర 12 to 13 అవర్స్ ఫాస్టింగ్ మినిమం జరుగుతుంది. కానీ ఇవాళ రేపు ఏమవుతుందంటే ఈ 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండట్లేదు. చాలా మంది లేట్ నైట్ తింటున్నారు, 1 o'clock 2 o'clock కూడా తింటున్నారు. సో దీంతో ఏమవుతుందంటే అసలు ఈ 12 అవర్స్ ఫాస్టింగ్ విండో అన్నది మిస్ అయిపోతుంది. సో దాంతో మనకి ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఎవరైతే ఎక్కువసేపు నేను ఫాస్టింగ్ ఉండలేను అనుకుంటున్నారో 12-13 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఇస్ ఆల్సో ఏ గుడ్ నెంబర్. టు స్టార్ట్ విత్ 12 అవర్స్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే టైమింగ్ ఎలా ఉండాలి మేడం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 అవర్స్ ఉన్నారు, ఈవినింగ్ 6కి స్టాప్ చేస్తే మార్నింగ్ 6కి స్టార్ట్ చేయాలి అంతే. లేదు 8 అంటే 8 to 8 ఒకే టైం మెయింటైన్ చేయాలి, లేదంటే మనకి వెసులుబాటుని బట్టి టైం కన్వీనియంట్ బట్టి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కూడా ఈటింగ్ విండో అనేది 8 అవర్స్ ఉండాలి. ఫాస్టింగ్ విండో అనేది మనకి 16 అవర్స్ ఫాస్టింగ్ విండో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ 8కి తిన్నాను నైట్, ఈవినింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ 8కి తినాలి. అలా కాకుండా ఒకవేళ నాకు ఏదైనా వర్క్ బిజీలో ఉండి నేను ఆ టైం తినలేకపోయాను, అప్పుడు 9కి 10కి అలా తిని మళ్ళీ పక్క రోజు 10కి అలా తీసుకోవచ్చు ఫుడ్? ఎస్, డెఫినెట్ గా 12 అవర్స్ విండో అంటే అదే. మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఏంటంటే అలా మెయింటైన్ చేస్తే ఇట్ ఈస్ మోర్ హెల్దియర్, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మీకు ఒక టైంకి మీరు తినడం మొదలెడుతుంటే మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ డైజెస్టివ్ జ్యూసెస్ కానీ రోజు మన బయోలాజికల్ క్లాక్ ప్రకారం అవి రిలీజ్ అయిపోతాయి. ఆ టైంకి మీరు తినలేదు అనుకోండి, అప్పుడు ఆ ఎంజైమ్స్ డైల్యూట్ అయిపోతాయి. తర్వాత మీరు తిన్నా సరే ఆ ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వదు, బెనిఫిట్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒకటే టైం ఖచ్చితంగా స్టిక్ అయ్యేలా ఉండాలి. సో దాన్ని మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు ఫిక్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవినింగ్ 6 o'clockకి తినలేరు, 7 o'clockకి తినగలిగారు అనుకోండి. సో 7 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7, బట్ మేక్ షూర్ ఎవ్రీడే 7కే తినగలగాలి. సో ఇది ఒకటి 12 అవర్స్ ఫాస్టింగ్. 16 అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్ ఏంటి అంటే ఎర్లీ డిన్నర్ చేస్తే కానీ మనకి 16 అవర్స్ ఫాస్టింగ్ విండో కవర్ అవ్వదు. సో ఐడియల్ వే ఏంటి అంటే మనము నైట్ ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండాలి, ఉదయం లేచిన 1-2 గంటల లోపు బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. దిస్ ఈజ్ ద ఐడియల్ వే. అంటే మనం నైట్ ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండాలంటే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే నైట్ డిన్నర్ అన్నది ఎర్లీగా తినేయాలి. సో 5:30-6 కల్లా డిన్నర్ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు 16 అవర్స్ కౌంట్ చేసుకుని అప్పుడు మీరు లేచిన 2 అవర్స్లో బ్రేక్ఫాస్ట్ చేసేసినా సరే దట్ ఈస్ ఎ హెల్దియెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఏమేమి తీసుకోవచ్చు, ఏమేమి తీసుకోకూడదు? ఈ 8 అవర్స్ ఈటింగ్ విండోలో ఏం తీసుకుంటున్నాం అన్నది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఈ 8 అవర్స్ తినచ్చు కదా అని టీ కాఫీలు తాగేసి లేకపోతే ఫ్రైడ్ ఫుడ్ తినేసి స్వీట్స్ తినేసి ఇట్లా కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తారు. బట్ దట్ డజంట్ హెల్ప్. మేబీ మీరు వెయిట్ లాస్ అవుతూ ఉండొచ్చు కానీ బాడీకి మటుకు ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. సో వీఆర్ నాట్ ఓన్లీ లుకింగ్ ఇన్ టు లూజింగ్ వెయిట్, బట్ బాడీలో మిగిలిన మెటబాలిక్ పారామీటర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 8 అవర్స్ విండోలో ఏం తింటున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ 8 అవర్స్లో కూడా మీరు అన్ని ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి. హోల్ గ్రెయిన్స్ ఉండాలి, దాని తర్వాత మీరు పప్పు దినుసులు ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండాలి ఖచ్చితంగా. 5 varieties ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ 2 varieties ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి. హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ ఉండాలి. స్ప్రౌట్స్ ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది. నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ కానీ లీన్ మీట్ కానీ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. ఫిష్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. పాల ప్రోడక్ట్స్ కూడా ఒక 300 ml వరకు యాడ్ ఆన్ చేసుకుంటే మంచిది. సో ఇట్లా అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ 8 అవర్స్ విండోలో కవర్ అవ్వాలి.
అండ్ మేజర్లీ ఇవన్నీ కూడా హోమ్ కుక్డ్ ఫుడ్ అయితే చాలా మంచిది. సో అలాంటప్పుడు మనం క్యాలరీస్ లాంటివి కౌంట్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ మనం 8 hours విండోలో తింటాం కాబట్టి హోమ్ కుక్డ్ ఎలా హెల్దీ అయినా ఫుడ్. తినొచ్చు, ఎంతైనా తినొచ్చు, ఎంత క్వాంటిటీ అయినా. అదే క్వాంటిటీ అన్నది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీల్ ప్లేట్ లో రకరకాల ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా మీ క్వాంటిటీస్ అన్ని లిమిట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఒకే ప్లేట్ లో పప్పు తినాలి, నట్స్ తినాలి, పెరుగు తినాలి, కూర తినాలి అన్నప్పుడు ఆటోమేటిక్ గా రైస్ దగ్గరికి వచ్చేసరికి క్వాంటిటీ తగ్గిపోతుంది. అదే మీరు ఫుడ్ గ్రూప్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోకపోతే కార్బోహైడ్రేట్ క్వాంటిటీ పెరిగిపోతుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే ఈ 8 hours విండోలో డెఫినెట్గా అన్ని ఫుడ్ గ్రూప్స్ వెళ్తున్నాయా లేదా అన్నది చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి ఫుడ్ తింటున్నాము, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఈ ఫాస్టింగ్ వెయిట్ లాస్ అనేది కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అంటారు. ఐడియల్ గా ఎంత వెయిట్ లాస్ జరిగితే బాగుంటుంది ఒక రోజు కాదండి, వెయిట్ లాస్ మనము వీక్ కి చూస్తాము. సో వీక్ లో అట్లీస్ట్ మినిమం 1 kg వెయిట్ లాస్ అవుతే చాలా మంచిది. చాలా మంది చాలా ఫాస్ట్ గా చేసేద్దాం, చాలా ఫాస్ట్ గా తగ్గిపోతున్నాం అని చెప్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఫాస్ట్ గా తగ్గచ్చు, డిపెండ్స్ అపాన్ దేర్ మెటబాలిక్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా తొందరగా తగ్గుతారు, బికాస్ ఇనిషియల్లీ దే లూజ్ ఆల్ ద వాటర్ వెయిట్. అదే మనం లూజ్ అవ్వాల్సింది ఒక 5-6 kgs ఉంది అనుకున్నప్పుడు ఆ 5-6 kgs వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే 3 months లో 5-6 kgs తగ్గచ్చు. కొంతమంది ఏంటంటే 3 months లో ఈజీగా 10-15 kgs కూడా తగ్గిపోతారు. డిపెండ్స్ అపాన్ హౌ హెవీ దే ఆర్. ఎక్కువ హెవియర్ సైడ్ ఉన్నప్పుడు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది బీపీ, థైరాయిడ్, షుగర్ లాంటి వాళ్ళు కూడా చేయొచ్చు, ఆ సమస్యలు ఉన్న వాళ్ళు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఇన్సులిన్ మీద ఉంటే మటుకు డెఫినెట్ గా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. ఇన్సులిన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎంత డోస్ ఇన్సులిన్ చేసుకుంటున్నారు, కార్బోహైడ్రేట్ కౌంటింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు సొంతంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అసలు చేయొద్దు. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలా చేసుకోవచ్చు. ఎన్ని రోజుల పాటు చేయాలి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది మీరు సస్టైన్ అవ్వగలరా అన్నది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో మేజర్ వన్ ఆఫ్ ద నేను డ్రాబ్యాక్ ఒక గోల్ పెట్టుకున్నాను, ఒక 5 kgs లేదా 7 kgs తగ్గాలనుకుంటున్నాను. ఆ గోల్ రీచ్ అయిపోయింది ఈ ఫాస్టింగ్ ద్వారా. నేను అక్కడ స్టాప్ చేసి మీరు ఎలా కంటిన్యూ చేస్తున్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోయింది, నా 7 kgs నేను లూజ్ అయిపోయాను, తర్వాత నేను నాకు నచ్చినట్టు ప్రాసెస్డ్ ఫుడ్ తింటాను అంటే కుదరదు, వర్కౌట్ అవ్వదు. అగైన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కొన్ని రోజులు చేస్తే చాలా మంచిది. దాని తర్వాత దాన్ని ఎలా సస్టైన్ చేసుకుంటున్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. సో సస్టైనబుల్ గా మీరు చిన్నగా కన్వర్ట్ అవుతున్నారు, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ తోటి మీరు మళ్ళీ మీ నార్మల్ డైట్కి వస్తున్నారు అంటే అది పర్వాలేదు. దట్ మళ్ళీ మీరు మీ వెయిట్ అన్నది గెయిన్ అయితే అవ్వరు. కానీ ఇట్లాగా ఫాస్టింగ్ అయిపోయింది కదా నేను నచ్చింది తింటానంటే మటుకు అది వర్కౌట్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ.